అమ్మో ఎట్లా ఊరికే అలాగైనా పిలుస్తాం కానీ అడుగుతాము ఏం చెప్తా తిందాము ఏం అంతే 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 రాను పాప అంతే 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 రాను రాజాది రాజ రాజ మార్తాండ రాజ విక్రమార్క ఓలుగొండ పరిపాలకుండ బోడుగుండ అప్ప రప్ప గోవిందరెడ్డి ఓ గోవిందరెడ్డి ఏయ్ నేను గోవిందరెడ్డి వస్తాడు వెళ్ళిపో అక్కడ ఎట్లా కొడుకులరు మీరా వెళ్ళిపోండి అక్కడ గోవిందరెడ్డి వస్తాడు పా ఎవడు ఎట్లా వాళ్ళు వచ్చారా రెడ్డి చూయింటా నాకు ఈ పొద్దు ప్రాణం వెళ్ళిపో ఓ గోవిందరెడ్డి గోవిందరెడ్డి ఓ ఏడే మా అమ్మతో మకంకేస్తాను నా కొడుక వెళ్ళిపో అక్కడ నేను గోవిందరెడ్డిని పిలిచింది ఎవరు నువ్వా నేనే ఎవరా ఓలుగొండ పరిపాలన రాఘరెడ్డి పెద్ద పాపం ఆ నారాయణ పొలికి మీద ఉండేవంత ఎత్తుకొని వచ్చి వేసుకొని వెళ్ళిపోయినా అక్కడ ప్యాంట్ తిప్పేసుకొచ్చిన చూడు అక్కడ నా కొడుకు మొత్తి లేకుండా చెప్పులు చూడండి పోతే పోయిన చెప్పులు నా కొడుకు యావ్యావ చెప్పు యావ్యా ఎట్లా నా కొడుకు ఎవర్రా స్వామి నువ్వా నేనే ఎవరా ఓలుగొండ పరిపాలన రాఘరెడ్డి పెద్ద కుమార్ ఏ సిచ్చికిచ్చిపోయావరు నా కొడుక ఇయ్యపోయినా నువ్వేనా గోవిందరెడ్డి మరి గో 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 నెత్తినా కొడుక రాహుల్ రెడ్డి పెద్ద కొడుకు గోవిందరెడ్డి నువ్వా మీ అప్పుడు చూస్తే కిరీటం పెట్టుకొని రాజు ఉన్నట్లున్నాడు నువ్వేమరు నా కొడుకు పేపర్ లేరేవాడు ఉన్నట్లుండావులే ఎందరు మీరు కొడుకులా మేము 7 మంది కొడుకులు 7 మంది కొడుకులు ఒక 7 మంది కొడుకులు అని 7 మంది కొడుకులు యా ముండావరా మా అప్ప సమాధికి లేచిన పీనుగు వచ్చినట్లు వచ్చిండావు కదరా 7 మంది కొడుకులు నీ పేరేమే గోవిందరెడ్డి ఇవిడు తిరిగేసి కదరా అప్ప గోవిందరెడ్డి అనే చిన్న తమ్ముని పేరు వెంగళరెడ్డి 5 జనం పేర్లు చెప్పు 5 జనం పేర్లు వినడం నేను ఇంట్లో లేదా నాన్న అందుకే మర్చిపోయినాను అన్నదమ్ముల పేర్లు మర్చిపోయినాడంటే పెద్దోడు గోవిందరెడ్డి చిన్నోడు ఎంగళరెడ్డి 5 జనం పేర్లు చెప్పారంటే మర్చిపోయాను నేను చెప్తాను చూడా చెప్పాను నీ పేరు గోవిందరెడ్డి చిన్నోడు ఎంగళరెడ్డి 5 జనం పేర్లు సుబ్బారెడ్డి దినపల్లి నాగరాజరెడ్డి గుందూరు శ్రీనివాసరెడ్డి మిథున్ రెడ్డి అరుణాథ్ రెడ్డి ఏమన్నా నువ్వే బాగా చెప్తావా బాగా చెప్పివా అంటే మీ ఇంట్లో ఇన్నాళ్ళు నీకు పొంచేసుకున్నాను అంత మాత్రం తెలిసేదా సరే 7 జనం కొడుకులు పుట్టినారు 7 సార్లు భర్త మీ ఇంటికి వస్తాను లేదంట అప్పుడు చాలా కోపంలో ఉన్నాడు ఇవాళ మీరు సేద్యం చేయిందా నా తమ్ముడు వెంగళరెడ్డి ఉన్నాడు కదా ఉన్నాడు వాడు సేద్యాలు చేయకుండా అల్లాల టైపు పడిపోయి ఊరు తిరుగులాడుతా ఉన్నాడు చిన్నోడు ఎంగళరెడ్డి సేద్యం చేస్తాను లేదా ఇవాళ వాడు చేయిందా మేము 7 మంది కుమారులు కదా 6 మందికి ఎద్దులు ఉండవే ఉండలే నా తమ్ముడు వెంగళరెడ్డికి ఎద్దులు లేవు అందువల్ల వాడు సేద్యాలు చేస్తా ఉండలేదు అంటే 7 జనం కొడుకులు 6 జనం కొడుకులకి ఎద్దులు ఉన్నాయి మీకు కానీ మీరు సేద్యాలు చేస్తా ఉండలేదు చిన్నోడు వాళ్ళు చేయండి ఎద్దులు లేకుండా కానీ వాడు సేద్యాలు చేస్తా ఉండలేదు వాడేమో చిన్నోడు వానికి ఎద్దులు లేదు వాడు చేయలే పెద్దోళ్ళకి మీకు ఎద్దులు ఉన్నాయి మీరు చేయొచ్చు కదా మేమేమో చేయాలని పోతాడమ్మా అవునులే మా ఇంట్లో మా పెండ్లాం గారు చేయనిస్తాను లేదు మీరు చేయాలని పోతామన్నా ఇంట్లో మా పెండ్లాం చేయనిస్తాను లేదన్నా మీరు చేయకపోతారా మీ పెండ్లాములు చేయనిస్తాను నువ్వు మీ పెండ్లాము మీకేం కాయలాలు ఉన్నాయో ఇట్లా పోతే యానాస వచ్చి చేయనిస్తున్నారు నీ వంశమారా ఇట్లా ఎంటికి నిలిపేసుకొని చిక్కులోనే కట్లు నా కొడుకు ఎరువులు పురుగులు తినేవాడు ఉన్నట్లుండవు నా కొడుకు ఇట్లా పోతే యానాస వచ్చి రాప పుట్టినంటికి తీసుకునిలేదేం ఇంకా నువ్వు లేదన్నా ఇంకా పేరు దేవర్ లైన్ లేదా పేరు దేవర్ లైన్ లేదంటే ఈయనకి ఇంకా సరే మీ అప్పకి ఏం చెప్పాలి చెప్పు
ఒక మాట చెప్పు. ఏమంటా? దుబాయ్ పట్టణానికి వెళ్ళి ఉమ్, దాబాయ్ కూరలు తెచ్చి ఉమ్. కడితే సేద్దాలు చేస్తామని చెప్పు. లేదంటే లేకుంటే మా అంతస్ మేడికి 7 వాకాలు పెట్టేస్తామని చెప్పి. అంటే ఏడాకాలు పెట్టుకో. ఊరిక పొద్దు పుట్టి నువ్వు ఎత్తేపట్టుకా ఇవుడు అర్థమైంది. నీ పెళ్ళాం మేళ వద్దానిందని ఎత్తుకో, సెంచి ఎత్తుకో. తిప్పులేంటి పోతాడేమో నా కొడుక. చెప్పు ఏడాడు సిక్కునాయేమో. ఆ తిప్పులో ఒకటి ఈ తిప్పులో ఒకటి ఎత్తుకొచ్చినట్లున్నాడు. సరే, మీ అప్పుకు చెప్పి ఎద్దులు తీసుకురామని చెప్తాను. ఉన్నావు కలిసిమెలిసి సేద్యం చేస్తారా? చేస్తాము. లేకుంటే మా అంతస్ మేడికి 7 వాకాలు పెట్టేస్తామని చెప్పి. ఏడాకలు పెట్టుకొని ఎరే వెళ్ళిపోతారా? అంతే. ఏడాకలు పెట్టుకొని వెళ్ళిపోతే మీ అప్ప మీ అమ్మని ఎవరు సాకేది? వాళ్ళు బాగా బతికిన వాళ్ళు, మిమ్మల్ని బాగా సాకిన వాళ్ళు. మీరు ఏడాకలు పెట్టుకొని పెండ్లాన్ని పిలుచుకొని నిలిపేడిస్తే మీ అప్ప మీ అమ్మని ఎవరు సాకేది? వేళ మీ అమ్మనేమో నేను తొడకపోతాను, మీ అప్పుడు నీ అన్న కొడుకు తొడకపోతాడు రా. పాపం నా కొడుకులే నాకు వద్దుకోనన్నా. మీ అప్పుడు నీకే వద్దా? ఎలా ఇన్నడని గారిపోని ఇడిచిపెట్టేసినాడన్నా. ఎలా ఎల్నీరు కొట్టకపోతా అన్నాడన్నా. అవునేమే ఇది కొత్త న్యూస్ నాకే. పర్వాలే, ఎల్నీరకాయలు కొట్టకపోతాడా? పోతే పని కానీ మీ అప్పకి చెప్పి ఎద్దులు తీసుకురమ్మని చెప్తాను. నన్ను చిన్నప్పాను ఏం నువ్వు మా ఎప్పుడో మన అన్నదమ్మండ్లేమే ఆడలే. మీ అమ్మ నేను ఆలో మొగుళ్ళు. అవునా? నాకు స్వప్నం లేదు కదన్నా. కాలంటే మీ అమ్మని అడుగు ముందు మొగుడు ఎవరని. నాకు తెలియదన్నావు. అంటే నువ్వు పుట్టిండలేదులే వాటికి. అయ్యా నీకు ముందు కాలంటే చూడు, నీ ముక్కు నా ముక్కు సేమ్ టు సేమ్. అవునా? నా కొడుక చిన్నగారి నా కొడుక. ఎట్లా పుడుతురా మా అప్ప? నువ్వు పుట్టినాడు గ్రాండమేం పుట్టినట్లుందరు నా కొడుకు నీకే. సరే చిన్నప్ప అంటావా? అట్లే నాకు అవుతుందేమే. విన్నాడు మా ఎప్పుడు చిల్లర కాసులు కూడా ఇస్తాను లేదని అన్నావు. ఖర్చుకి ఏమి ఇస్తాను లేదన్నా. ఒక 20 రూపాయలు అని అంటానా. 20 ఇస్తే చిన్నప్ప అంటావా? 30 ఇస్తే 30 ఇస్తే పెద్దప్ప అంట. అంతే. 40 ఇస్తే 40 ఇస్తే 100 రూపాయలు ఇచ్చేస్తారా? 100 రూపాయలు ఇచ్చే వరకు మా అమ్మని తీసుకొచ్చి 3 దినాలు నీ చేతిలో తొడక వెళ్ళిరాపో. 100 రూపాయలకి మీ అమ్మని తొడకపో వెళ్ళిపోతాడుకో. వెళ్ళిపోరు నా కొడుకు, వెళ్ళిపో. అక్కడ 100 రూపాయలకి అమ్మనమ్మే నా కొడుకు. పోతా లేదు అక్కడ, వెళ్ళిపా. ఎట్లా ఓడి పుట్టినాక మరి ఇంటికాడు పోతా ఎక్కడ పిల్లగా. అయ్యో రామ, 7 జనం మేళ ఇట్లే వేరే. అప్పుకు చెప్దాం ఏమన్నా కానీ నాకు తెలుసు. అయ్యో అవును, అన్ని గోవిందరెడ్డి అని ఎలా అని అడగలేదా? మా ఎప్పుడు 3 ముద్దులు సంగతి తింటా అన్నాడు అన్నావు. అవునా? కాదురా, నీ పేరు గోవిందరెడ్డి అని ఎట్లా పెట్టా? మీరు గోవింద్ అనే పదం మీకు వినపడకూడదు కదా. అంటే నేను పుట్టినోడు గ్రహణం పుట్టిండంట. దాన్ని ఇంకా అయ్యగారితో పోయి గో అని ఇంకా ఇది అక్షరం ఇంకా పదం ఇంకా పేరు పెడితే సరిపోతుందంట. దాన్ని ఇంకా గోవిందా అని పెట్టిండారు. నా కొడుక అట్లా కాదు, లేకపోతే నా కొడుక పుట్టిన నా కొడుకు నీకు తెలియదు, పుట్టించిన వానికి తెలియదు. నువ్వు పుట్టింది నా కొడుక మీ అమ్మ పుట్టింట్లా. మీ అమ్మ నాకమ్మ పుట్టింది ఎవరిలో పావుగొండ పట్టణంలో చిన్నాగిరెడ్డి చెల్లులో తొలికానపురం. నా కొడుక నువ్వు పుట్టింది పావుగొండ పట్టణంలో. నామకరణము ఆడే ఏడాది ఆడేసి ఇచ్చింది మీ అమ్మ. నువ్వు ఇద్దరు ఆడేసి ఇచ్చి నీకు ఆడే నామకరణం చేసి వాళ్ళు పంపించింది. ఆడని పెట్టింది గోవింద. నాకు వెళ్ళిపా అక్కడ, వెళ్ళిపా నా కొడుక. పోతా అక్కడ, వెళ్ళిపా అక్కడ. నువ్వు అప్ప అనొద్దా నా కొడుకు. టెంకాయలు దొంగలు ఇచ్చుకొచ్చినావు ఆడ. వెళ్ళిపా. నా ప్యాంటు తీసేసి నా కొడుకు తిప్పేసి చేసుకొచ్చిండ. వాళ్ళ అప్పకి చెప్తాం ఏమన్నా కానీ మనకి వాళ్ళమ్మ రెడ్డప్ప వాడు గారు